పట్టణ కేంద్రంలోని రెడ్లాస్ హోటల్లో గ్రీన్ మార్క్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన న్యాయవాదులు, ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామానికి సంబంధించిన భూములపై వస్తున్న ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఎలాంటి భూ కుంభకోణం జరగలేదని, తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, కొంతమంది వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసమే తమపై ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాదులు, ప్రతినిధులు స్పష్టం చేశారు. తమపై అకారణంగా ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. తరపు నుంచి అండి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ప్లస్ అదర్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఉన్నారు, ఆ ల్యాండ్ ఓనర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నాను. సో ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా మీద చెడు ప్రచారాలు బాగా చేస్తూ రకరకాలుగా 1000 కోట్లని, ఇంత భూమి కబ్జాలు జరిగినాయని చెప్పేసి, 85 ఎకరాల భూమి పోయిందని చెప్పేసి రకరకాలుగా మా మీద చెడు ప్రచారం చేస్తూ, ఈ దుష్ప్రచారాన్ని మేము ఆపాలి, దీన్ని ఖండిస్తూ అని చెప్తూ మనం ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఈ భూమికి సంబంధించి మనం 3 రకాలుగా చెప్తాను నేను. ఒకటి భూమి స్వభావం ఏందనేది, రెండోది లిటిగేషన్ ఇష్యూ సంబంధించింది ఒకటండి, మూడోది వచ్చేసి ఈ ఆగడాలు, ఈ మహిపాల్ గాడు అనే వ్యక్తులు, వాళ్ళ అనుచరులు, థర్డ్ పార్టీస్ అంతా వాళ్ళే. ఈ 3 రకాలుగా విభజించి మనకు క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను. భూమి ఏంటంటే, భూమి స్వభావం ఎలాంటిదంటే, అది పట్టాలండి అండి. మొత్తము అన్ని సర్వే నెంబర్లు ఉండి, మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ 150 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా మేము పర్చేజ్ చేయడం జరిగింది. ఈ అంటే వెలిమల కొంతమేమో ఫస్ట్ అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్ విలేజ్ కింద ఉండిందండి ఫస్ట్ బిగినింగ్లో. తర్వాత కొన్ని వెలిమల కింద ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్టిక్ బార్డర్, మెయిన్గా డిస్టిక్ బార్డర్ సంబంధించిందండి. సో ఎప్పుడో సప్లిమెంటరీ సేతు వాళ్ళు అనేది జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూ లాగా వచ్చింది. ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళుతున్నామో, ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కు సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి రిప్రజెంటేషన్ విలేజ్ వాళ్ళంతా బిలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు. మేజర్గా ఏంటంటే 443 సంబంధించింది, అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారో దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది. ఎప్పుడైతే ఈ మేము పర్చేజ్ చేసుకుంటూ ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్లు బేస్ చేసుకున్న తర్వాత ఈ బిలా దాఖలా సంబంధించిన దాని గురించి మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది భూమి యొక్క స్వభావం అండి ఇది. సో లిటిగేషన్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ బిలా దాఖలా ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా వచ్చింది. మొత్తం ఒక 43 ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి. సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు. ఆ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సంగారెడ్డికి విలేజ్ల మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మాకు ఈ సర్వే జరిగిన తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే, మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు కనిపించాయి. ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అని అంటే, సో దానికి వాళ్ళు ఏం చేశారు, మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్, జరుగుతుంది అని చెప్పారు. సో అలా మేము ఏం చేసామంటే, గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్ని అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ, ల్యాండ్ మన ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్లుగా జరిగినప్పుడు సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో 25 ఎకరాలు 26 గుంటలు అనే దాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వటం జరిగింది. ఇది ఈ లిటిగేషన్స్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి మేము ముందు ఏంటంటే ఈ బిలా దాఖలు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. మాకు ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ ఆర్డీఓ రిపోర్ట్ ప్రకారం, అంటే ఎంఆర్ఓ ఆర్టీఐ కింద అప్లై చేసినప్పుడు ఆ వెలిమెల విలేజ్లో మనకు అసలు బిలా దాఖలు అనేది లేనే లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఇచ్చారండి. మన దగ్గర కాపీస్ ఉన్నాయి. సో ఆర్టీఐ కింద తీసుకొచ్చినప్పుడు ఇది బిలా దాఖలా సంబంధించింది అసలు లేనే లేదు ఈ వెలిమెల విలేజ్లో అని చెప్పడం జరిగింది. అలానే 2002 ఆర్టీఓ గారు, అంటే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ పెట్టారండి. ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టీఓ గారు కూడా మనకు 2002లో ఇది క్లియర్గా జరుగుతూ 2022లో ఈ బిలా దాఖలా అనే పాయింట్ ఇక్కడ లేదండి, దీంట్లో గైరానికి సంబంధించింది 434 సంబంధించింది అది ఉంది, దానికి సంబంధించింది చెప్తున్నారు కానీ ఎక్కడ మనకి రాలేదు.
తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ మహిపాల్ గారు అనే వ్యక్తి కొన్ని సేల్ డీళ్లు జరిగాయండి. అంటే సేల్ డీళ్లు కూడా 2006 నుంచి అలా జరుగుతూ వచ్చినాయి. సబ్సిక్వెంట్ సేల్ డీల్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి. ఈ సేల్ డీళ్లలో కూడా ఆయన 2006లో ఒక సేల్ డీల్లో ఒక 21 ఎకరాలకు సంబంధించింది ఉండండి. మా వెండార్స్ కొన్న దాంట్లో ఆయనే ఇక్కడ విట్నెస్గా, మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక 21 ఎకరాలు ఇచ్చాడండి. సర్వ 324, 325 మాకు అబ్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలాదాకలా అని చెప్తే దాని పక్క నుంచి ఉన్నదండి. ఈ దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది 434 అండ్ వెలమల విలేజ్. అంటే మీకు మ్యాప్ చూపిస్తాను సరే, మ్యాప్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాప్లో అండి 324, 325 ఇలా మనం మొత్తం తీసుకున్నదండి. ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేసు మీకు క్లియర్గా 434 అండి. ఇదంతా వెలమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి జరగటం అనేది ఇంకా లేదు ఇంకా ముందుకు. అలా ఈయన ఏంటంటే మ్యానిపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ పార్ట్లోకి వస్తాను. ఇది లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు. ఇదే కాకుండా ఇంకా వేరే సేల్ లీడ్స్లలో కూడా ఇది వచ్చేసి 326 సంబంధించిందండి. ఇది 15 ఎకరాలు. దీంట్లో కూడా ఈస్ట్ వెలమల శివార్ అని ఉంది. ఇది 327 సంబంధించింది, 19 ఎకర్స్ 11 గుంటాస్ అండి. దీంట్లో ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ వెలమల విలేజ్. సో ఇలా మొత్తం మనకు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కానీ దీంట్లో కానీ బిలాదాకల అనేది లేవటానికి ఇది టోటల్గా చూసుకుంటే మీకు ఎలా ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ బిలాదాకల అనే పాయింటే లేదండి. ఇది కేవలం మొత్తం ఏంటంటే కల్పితం వీళ్ళు చేసింది. ఇది ప్యూర్లీ పట్టా ల్యాండ్స్, సర్వే నెంబర్లు సహా ఉన్నాయి. బిలాదాకల అంటే ఏంటంటే నెంబర్ లేకుండా, సర్వే నెంబర్ లేకుండా ఒక ల్యాండ్ ఉండటం దాన్ని బిలాదాకల అంటాం. ఇక్కడ క్లియర్గా సర్వే నెంబర్స్తో సహా మ్యాపులు, విలేజ్ మ్యాపులు కానీ హెచ్ఎండిఏల మ్యాప్లో కానీ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు దీన్ని ఏం చేశారంటే బాగా హైప్ చేసి ఈ జరిగినంటే ఒక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. ఈ విలేజ్ వాళ్ళకి సంబంధించిన విలేజ్ వాళ్ళు ఎవరు ఉన్నారండి? విలేజ్ వాళ్ళు రాలేదండి. విలేజ్ వాళ్ళు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి ఏం మోసాలు చేశాడని. అంటే ఇప్పుడు ఈ మహిపాల్ గౌడ్కి సంబంధించిన మోసాలు ఎలా జరిగినాయంటే ఎప్పుడైతే 2006లో మాకు 21 ఎకరాలు అమ్మిన తర్వాత వెండార్స్కి అందులో డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నిరక్షరాస్యత, వాళ్ళ కులాలు ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బెదిరింపులా చేస్తూ ఆయన డబ్బులు ఇవ్వకుండా దాన్ని మేనేజ్ చేసుకుని అలా ఆయన మొత్తం పబ్బం గడుపుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఏంది, వాళ్ళని ఇలాంటి విషయాలు డబ్బులు అడిగినప్పుడల్లా మీకు ల్యాండ్ ఇప్పిస్తాను, మనకు అక్కడుంది ఇక్కడుందని చెప్పడం జరగటం. దీంతోపాటు వీళ్ళనందరినీ రకరకాల వ్యసనాలకు అలవాటు చేస్తూ వాళ్ళని ఎప్పుడు ఈ మాటలు వచ్చినా, ఈ ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని సర్ప్రైజ్ చేయడం కోసమని రకరకాలుగా వీళ్ళని చేయటం, వీళ్ళందరినీ కూడా రకరకాల కేసుల్లో ఇబ్బంది పెట్టడం. ఈ ఎస్సీ ఎస్టీ అనే ట్రైబ్ దీన్ని అడ్డం పెట్టుకొని దాన్ని పెట్టుకొని వేరే భూముల కబ్జాలకు కూడా వీళ్ళని వాడుకొని వీళ్ళ నుంచి ఈయన లబ్ధి పొందడం జరిగింది. థర్డ్ పార్టీస్, పక్కల విలేజ్ వాళ్ళు, వేరే విలేజ్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళని రకరకాల వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన ఊరోళ్ళని బెదిరింపులు, అక్కడకు ఉండటము, కబ్జాలు చేయటము, అవసరం అనుకున్నప్పుడు వీళ్ళని ఎస్టీలు వీళ్ళని పెట్టేసుకొని ముందు పెట్టి వాళ్ళ పిల్లల్ని ముందుకు దోసేసి ఈయన కబ్జాలు చేయించడం. ఎందుకంటే కేసులు అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు అంటే అందరు భయపడతారు కదా అన్న దాని మీద అలా ఈయన చేసుకున్న మా మోడస్ ఆపరండి ఈ రకంగా చేశాడు ఈయన. ఇప్పుడు మీరు 26 ఎకరాలు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి? ధనితి రైతులు అంటే మా వెండర్స్, ప్రీవియస్ వెండర్స్ అండి వాళ్ళు. ఓఎల్ఎస్ ప్రసాద్ అండి, ఓఎల్ఎస్ ప్రసాద్ ధనితి కన్స్ట్రక్షన్ చెప్పండి పేరు పైన ఉంటే అతను దాన్ని రిప్రజెంట్ చేశాడు. తర్వాత 20 ఎకరాలు 29 గుంటాస్ జరగటం నుంచే ఆ వివాదం ఉంది కాబట్టి కొన్ని అందుకే మా సేల్ లీడర్స్ లో ఆ విలేజ్ పేరు కొండకల్ ఉంటుంది, కొన్న తర్వాత సేల్ లీడర్స్ వెలమల ఉంటాయి. వివాదాల నేపథ్యంలోనే సర్వే చేయడం జరిగింది. అవునండి. సర్వే చేసినప్పుడు ఎవరి ఇక్కడ కాదు, ఏ విలేజ్ కు ఓ విలేజ్ మధ్య గ్యాప్ సంబంధించి ఖచ్చితంగా బిల్లా దాఖలు మీరు లేదని క్రియేట్ చేయడం కాదు సార్. అది బిల్లా దాఖలు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. మీరు సర్వే నెంబర్లు ఉన్నాయి కదా, మీకు మ్యాప్లు ఉన్నాయి కదా. అంటే బిల్లా దాఖలు ఈ ఎక్స్టెంట్ ఇంత ఎక్స్టెంట్ అని ఉండదు. అది ఈ ఎక్స్టెంట్ కాదు, ప్రతి విలేజ్ టు విలేజ్ గ్యాప్ మధ్య అట్లీస్ట్ ఒక 1 ఎకర్ దాన్ని ఎంతో కొంత భూమి ఇప్పుడు ఇట్లాంటి సర్వే జరిగినప్పుడు ఏదైనా వివాదం జరిగినప్పుడు ఆ సర్వే నెంబర్ కేటాయించడానికి కొంత
అది టెక్నికల్ గా ఎప్పటి నుంచో నిజం కాకుండా వదిలేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ విలేజ్ కాదు, ఏ విలేజ్ బౌండరీ, 2 విలేజ్ బౌండరీల మధ్యలో ఖచ్చితంగా సర్వే నంబర్ లేని ఎంతో కొంత చిన్న ఎక్స్టెంట్ అయినా ఉంటది. ఎందుకంటే ఫర్దర్ సర్వే చేయబడ్డప్పుడు ఆ ల్యాండ్ అలొకేట్ చేయడానికి అట్లా వదిలేసి ఉంచారు. చాలా సందర్భాల్లో జరుగుతుంది, చాలా సందర్భాల్లో కనబడుతుంది కూడా. లేదండి, అంటారు కదా సార్, దాని బిలాదాఖలు అంటారు కదా, దాని బిలాదాఖలు అన్నారు సార్. ఓవర్లాప్ ఏరియా ఉంటే ఓవర్లాప్ ఏరియా ఉంటే గ్యాప్ ఏరియా అంటారు కానీ బిలాదాఖలు అంటారు సార్. ఓవర్లాప్ ఏరియా ఇప్పుడు ఇది ఉంది, కొడకల మధ్య కూడా ఓవర్లాప్ ఏరియా ఉంది. లేదు, ఓవర్లాప్ ఏరియా అనేదానికి మీ బిలాదాఖలు అనేదానికి ఇవన్నీ చాలా తేడా ఉందండి. అది డెఫినేషనే కంప్లీట్ గా మారిపోతుంది. ఓవర్లాప్ అయిందంటే అది డిస్ప్యూట్ చూసుకుంటారు. అదేంది, 1 మినిట్ మీరు చెప్తున్నారు ఓవర్లాప్ ఏరియా. ఇప్పుడు ఒక చెప్పడంలో అయిపోదు కదా, డాక్యుమెంటేషన్ ఉండాలి కదండి, ప్రధానికి ఎవిడెన్స్ ఉంది కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఒక ప్రొసీజర్ డ్యూ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. లేదు అని చెప్పడానికి ఆథరైజ్డ్ పర్సన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మీరు కాదు, నేను కాదు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు 22లో అండి సర్వే చేసిన తర్వాత మీకు అంటే మీరు ఇంత దీర్ఘంగా దాని గురించి చెప్తున్నారు కాబట్టి నేనేం చెప్తానా అంటే, కంపెనీ తరఫున నేను కూడా అడ్వకేట్నే, బౌండరీస్ 2 డిస్ట్రిక్ట్ల బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కొద్దిగా రెమినెంట్ ల్యాండ్ ఎక్కడో ఒకటి ఉంటుంది, దానికి అది ఏ డిస్ట్రిక్ట్ బౌండరీయా ఈ డిస్ట్రిక్ట్ బౌండరీయా అనే కాన్సెప్ట్లో అది బౌండరీస్ డిస్ట్రిక్ట్ బౌండరీస్ డివైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రెమినెంట్ ల్యాండ్స్ ఫాలింగ్ అంటే పక్క సర్వే నెంబర్లకు ఏదైతే ఉంటుందో దానికి అలాట్ చేస్తారు. సో ఈ సంగారెడ్డి జిల్లాలు అంటే మెదక్ నుంచి సంగారెడ్డి డివైడ్ అయిపోయి రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ కొంత అటు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారంటే రీసర్వే చేసిన తర్వాత ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అలాట్ చేసినప్పుడు ఈ ల్యాండ్స్కి స్పెసిఫిక్గా సర్వే నెంబర్ చేసి సప్లిమెంటరీ సేఫ్గార్ ఇష్యూ చేసి ఎవరైతే స్వాధీన అనుభవంలో ఉన్నారో ఆ వ్యక్తులకి ఆ ల్యాండ్స్ అంతకుముందు నుంచి వాళ్ళు పొజిషన్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని అలాట్ చేయడం జరిగింది. ఇది ఎవరి దగ్గర నుంచి అదే సప్లిమెంటరీ సేఫ్గార్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు? అవును ఉందబట్టి ఇప్పుడు ఒకటి అవన్నీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే కదా సార్, సర్వే నెంబర్ 324, 325 ఉన్నది, దాన్ని కట్టింది ఉన్నాయి కదా సార్. అది అందరికీ తెలిసిన ఒకటంటే నిజం నిప్పు లాంటిది, కాలిపోతుంది. అది అన్యాయం జరిగితే ఎవరికైనా కాలిపోతుంది అది. సో ఇప్పుడు ఇక్కడ మేము ఆ నిజం చెప్పడానికి మీ అందరి దగ్గరికి వచ్చింది. ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే డ్యూ ప్రాసెస్, చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు. ఏమంటే పెద్దవాళ్ళు అయితే ఏమి, చిన్నవాళ్ళు అయితే ఆస్తి ఉండకూడదా? పెద్దవాళ్ళందరూ ఏదో ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి ప్లీజ్ ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది దీని గురించి ప్రాసెస్. డిస్ప్యూట్ ఇప్పటి నుంచే కాదు, మీరేదైతే చెప్తున్నారో చాలా కాలం నుంచి ఇది జరుగుతూ వస్తుంది. కాబట్టి దీనికి ఎక్కడొకటి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే అంతకుముందు ఒక్క జిల్లా కిందనే ఉండేది, ఇప్పుడు 3 జిల్లాల కింద డివైడ్ అయిన తర్వాత ఆ బౌండరీస్ ఫిక్స్ చేసే విషయంలో ఇప్పుడు సరి చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్ లో స్టార్ట్ చేసింది ఈ గవర్నమెంట్ ఎండ్ అయింది. అక్కడ ఎవరు పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు. నేనైనా కొనుక్కోవచ్చు, మీరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆయన ఆరోపణ అదే సార్. అదే సార్, వాళ్ళందరూ ఉన్నది 443 ఉన్నది, వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. మా దాంట్లోకి వస్తే మనకి ఇబ్బంది కదా. ఇప్పుడు ఆయన చేసేది అదేనండి. ఆయన ఆగడాల్లో మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులున్న వాళ్ళే కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళు కొనుక్కోరు కదా. సో అలానే ఈయన ఏంటంటే వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ నుంచి కొన్నాడు, రైతుల నుంచే. రైతులు అంతా లంబాడ తాండా విక్రమ్ రెడ్డి, అదే అది వేరే సర్వే నెంబర్ లింక్ అంట. రైతుల నుంచి రైతులంతా మొత్తం అంతా ఉన్నారు, వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. మొత్తం లంబాడ తాండా వాళ్ళందరిది ఫ్యామిలీ మెంబర్స్ 25 మెంబర్స్ ఉన్నారు. అంత గిరిజనులే, వాళ్ళదే ల్యాండ్స్ అక్కడ వచ్చినాయి. మళ్ళీ ఇంకో సైడ్ నీళ్ళల్లో ఈయన ఇంకొక అతను ఒక దగ్గర నుంచి తీసుకొని వచ్చింది. అది ఇక్కడ వెంకటయ్య అని ఇంకొక అతను, వీళ్ళు వీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కొన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఇలా వచ్చిందే కానీ పట్టాదారుల నుంచి వచ్చిన ల్యాండ్సే ఇది. వాళ్ళు మా వెండర్స్, ఆ ప్రీవియస్ వెండర్స్ అక్కడి నుంచి వచ్చింది. ఇది ఈ జరిగిన మీ బిలాదాఖలా అనే పాయింట్ చెప్పినప్పుడే ఇది మాకు నెంబర్ ఉన్నాయండి. ఎందుకు వచ్చిందనంటే ఇప్పుడు ఆ ఏరియా బిలాదాఖలా అని మీరు చెప్తున్న పాయింట్ ఉన్నదాన్ని అది రిప్రజెంటేషన్ వాళ్ళు చెప్తూ మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు గిరిజనులు. ఆ 443లో ఉంటూ
వాళ్ళు ఈ రోజు కూడా చెప్పేది కూడా అదే చెప్తున్నారు. అది ఎక్కడ ఉందంటే ఆ పక్క ఉంది, ఈ పక్కకు కాదు. మేము ఇక్కడికి వచ్చి మీ పొజిషన్లో ఉంటే సార్ వినండి సార్, 434 అదే మీకు ఎందుకు క్రియేట్ వచ్చింది అని అంటే, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ బౌండరీస్ లో వచ్చినప్పుడు సప్లిమెంటరీ సేతువారు ఉంది సార్. అది అప్పటి నుంచో 50 నుంచి ఇంప్లిమెంట్ కాలే, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. దాని తర్వాత మాకేంది, మా ఎక్స్టెంట్లు తగ్గినాయి అని చెప్పి మనకు ఎంజాయ్మెంట్ సర్వే జరిగినాడు. 43 ఏకర్స్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో మాకేందంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్ జరిగిన తర్వాత మా ఎక్స్టెంట్లు మిస్ అయిన రిప్రజెంటేషన్ చేస్తే, బాబు ఎందుకు తగ్గినాయి ఏంటంటే దానికి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేశారు. సర్వే నెంబర్లు చేస్తూ మాకు ఇప్పుడు వాటికి కొత్తగా సర్వే చేస్తూ రెవెన్యూ స్కెచ్తో సహా ఇస్తూ మాకు ఈ సర్వే నెంబర్లని అలాట్ చేస్తూ మీరు పొజిషన్లో ఉన్నారు, మేమే ఉన్నాం దాని మీద తీసుకొని ఇవన్నీ రెవెన్యూ స్కెచ్లు జరుగుతూ మొత్తం అంతా జరిగి వచ్చింది ఇదంతా. సో ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆయన చేసిన మభ్యపెట్టిన ఇవన్నీ ఆ ప్రలోభాలన్నీ పోయినాయి. పోయేసరికి రైతులు తిరగబడ్డారు. ఏంటి జరుగుతుంది, మాకు ఇస్తా అన్నావు, మా దగ్గర పైసలు తీసుకున్నావు, పైసలకు ఇవ్వలేదు, మాకు తక్కువ ఇచ్చేసినావు, అప్పుడు మమ్మల్ని అందరినీ రకరకాల కేసుల్లో ఇరికిచ్చావు, మమ్మల్ని అందరినీ వాడుకొని ఇది చేసుకొని నువ్వు మాత్రం బాగా సంపాదించి పెట్టుకున్నావు, మాకు ఏం చేయట్లేదు, మాకు భూమి ఇప్పిస్తా అని చెప్పినావు, ఆ పైసలు ఇవ్వనందుకు అది కూడా కాలేదు. అందుకు వీళ్ళు ఇంక ఇప్పుడు బాగా ఇదవుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ రెడ్ డాటెడ్ లైన్ ఉంది. ఈ డాటెడ్ లైన్ నేను ఫిక్స్ చేసింది కాదు, ఎవరు ఫిక్స్ చేసింది కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసింది. దీనికి ఈ డాటెడ్ లైన్ ఉండే ఏరియాలో సర్వే నెంబర్ అలాట్ చేస్తున్నారు. కానీ ఈ డాటెడ్ లైన్కి కన్ఫర్మేషన్ లేదు. ఆ సర్వే నెంబర్లోనే ఉంది, కన్ఫర్మేషన్ లేదు. వ్యక్తులైతే పొజిషన్లో ఉన్నారు. దీన్ని రీసర్వే చేసి అలాట్ చేయాల్సి వచ్చినప్పుడు సప్లిమెంటరీ సేర్పాటు అవసరం వస్తుంది. 2018 నుంచి కొనుక్కుంటాను ఓవర్ పీరియడ్ సార్. అది ఒక 17-18 నుంచి మొదలు పెడితే 23 18 నుంచి మా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో జరుగుతూ ఉంది అడ్మిషన్. ఎప్పుడైతే అట్లాంటి ఎప్పుడు సప్లిమెంటరీ చేసినప్పుడు అందులో పొజిషన్ లో ఉన్న రైతులకు ఎప్పుడు నువ్వు కాస్ట్ చేసుకున్నట్టు కానీ ఆ శిస్తు పెట్టినట్టు కానీ సంథింగ్ ఉండాలి కదా. 24 పట్టాలండి సార్, డిస్ట్రిక్ట్ లో ఉంటాయి సార్, ఉంటాయి వాళ్ళు కట్టిన కాస్తు పహానీలలో ఉంటుంది కదా, కాస్తు శిస్తు కట్టింది అది ఉండుంటాయి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఎవరు ఫాలో అవుతారు? సిస్టమే లేదు కదండి, జవాబంది సిస్టమ్ సిస్టమే లేదు కదా. మీకు అదే చెప్పింది ఇందాక బ్రదర్. ఐ అగ్రీ. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎంజాయ్మెంట్ పొజిషన్ అనేది ఒకటి ఉంది. ఎంజాయ్మెంట్ పొజిషన్ అంటే నేను కొనుక్కున్నాను, నా స్వాధీనానుభవంలో ఉంది, నేను క్లెయిమ్ చేసుకున్నాను, నాకు ల్యాండ్ డిరైవ్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, సో దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అడ్జసెంట్ 434 సర్వే నెంబర్ అనేది క్లియర్ కట్ గా గవర్నమెంట్ ల్యాండ్ అది. సో బౌండరీ దాన్ని చూపిస్తున్నారు కాబట్టి దానికి పర్ఫెక్ట్ గా డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత విలేజ్ బౌండరీ